హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. మరి ఈరోజు వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ పాలిటీ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. అయితే బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా మన యాప్ డౌన్లోడ్ చేయకపోతే, దాని పేరు బాలు ఐక్యూ, మన యూట్యూబ్ ఛానల్ నేము, మన యాప్ నేము, మన ఇన్స్టాగ్రాము అండ్ అలాగే టెలిగ్రామ్ అన్నీ కూడా బాలు ఐక్యూ అనే పేరుతో ఉంటాయన్నమాట. యూ కెన్ చెక్ అక్రాస్ దీస్ 4 సోషల్ మీడియా మనకి ప్లాట్ఫామ్స్. మరి ఇందులో మీరు చెక్ చేసుకుంటే మన బాలు ఐక్యూని మీరు ఫాలో అవ్వచ్చు రెగ్యులర్గా. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థియరీ కంటెంట్ కావాలనుకుంటే మన యాప్లోనే ఉంటుందన్నమాట. అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బేసిక్ లెవెల్ నుంచి కూడా మీకు ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అయితే మీకు మన యాప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి కంటెంట్ కూడా మీకు 199 స్టార్ట్ అవుతుంది. అంటే ఎనీ సబ్జెక్ట్, మీరు హిస్టరీ అయినా 199, పాలిటీ అయినా 199, జాగ్రఫీ అయినా 199, ఎకానమీ అయినా 199 స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి 2 సబ్జెక్ట్స్ అయితే 299, 3 సబ్జెక్ట్స్ అయితే 399 ఇలా ఉంటాయి మనకి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది ఏ అధికరణం ప్రకారం సాధారణ బిల్లును పార్లమెంటు ఏ సభలో అయినా సరే ప్రవేశపెట్టచ్చంట? ఓకేనండి. అంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఒక జనరల్ బిల్, అంటే సింపుల్ మెజారిటీ బిల్, అంటే సాధారణ బిల్ అంటే రాజ్యాంగ సవరణ బిల్లు కానిది కానీ, లేదా బడ్జెట్ కానిది కానీ, మనీ బిల్ కానిది కానీ, ఏవైనా సరే సాధారణ బిల్లు కిందకి వస్తాయన్నమాట యాక్చువల్లీ. మరి ఏ ఆర్టికల్ ప్రకారం పెడతారు? 109, 107, 108 అండ్ 106 అండి. 107వ అధికరణం ప్రకారం అండి. అకార్డింగ్ టు ద 107 ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓకే, సాధారణ బిల్లుని పార్లమెంట్ ఏ సభలైనా సరే పెట్టచ్చు. ఎందుకంటే ఒకవేళ అది కనుక మనీ బిల్ అనుకోండి, ఖచ్చితంగా లోక్సభలోనే పెట్టాలి విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ అలాగే అది మనీ బిల్లా కాదని డిసైడ్ చేస్తే మనకి స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనమాట. మరి రాజ్యాంగ సవరణ బిల్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. లోక్సభలోనే పెట్టచ్చు, రాజ్యసభలోనే పెట్టచ్చు. లేదా అఖిల భారత సర్వీసులు అనుకోండి 312 ఆర్టికల్ ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్ అయితే ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఓకే, లేదంటే ఏదైనా స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాన్ని కనుక కాన్కరెంట్ లిస్టులోకి మార్చాలి అంటే ఆర్టికల్ 249 ప్రకారం మనకి దాన్ని కూడా మనం రాజ్యసభలోనే ఫస్ట్ ప్రవేశపెట్టాలి. కొన్ని బిల్లులు లోక్సభలోనే ఎక్స్క్లూజివ్ పెట్టాలి, కొన్ని బిల్లులు రాజ్యసభలో పెట్టాలి. ప్రధానమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే అది లోక్సభలోనే పెట్టాలి. ఒకవేళ మనకి ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి ప్రధానమంత్రి మీద అంటే అది కూడా లోక్సభలోనే పెట్టాలి. అలాగే ఉపరాష్ట్రపతిని రిమూవ్ చేయాలంటే రాజ్యసభలోనే పెట్టాలి. ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట స్పెసిఫికేషన్స్. మరి సాధారణ బిల్లు అయితే ఆర్టికల్ 107 అండి. మరి సింపుల్ మెజారిటీ ద్వారా మనం చేయొచ్చు. ఎందుకంటే మెజారిటీ మనకి పార్ట్ అంతా కూడా సింపుల్ మెజారిటీ ద్వారానే జరుగుతుంది అనమాట. స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ కమ్ స్టేట్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఓకే, రైట్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులు, అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు ఇతర అంటే అందులో ఉన్న సభ్యుల తొలగింపు విషయంలో రాష్ట్రపతి ఎవరి ద్వారా విచారణ చేస్తారంట? అంటే యూపీఎస్సీ చైర్మన్ మీద కానీ, అలాగే యూపీఎస్సీ మెంబర్స్ ద్వారా కానీ, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ మీద కనుక ఏమైనా ఆరోపణలు వస్తే వాళ్ళ మీద ఎవరి ద్వారా విచారణ చేస్తారట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్ చూద్దాం. సుప్రీంకోర్టు, లేదా ఏదైనా ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు, లేదా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేదా పార్లమెంట్ ద్వారా విచారణ చేయిస్తారట. మరి ఆన్సర్ ఏంటంటే మనకి సుప్రీంకోర్టు అండి యాక్చువల్లీ. ఎందుకంటే యూపీఎస్సీ చైర్మన్ని నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అందులో మెంబర్స్ని నియమించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ యూపీఎస్సీ చైర్మన్ కానీ యూపీఎస్సీలో ఉన్న మెంబర్స్ని కానీ రిమూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రపతి రిమూవ్ చేయాలి. కానీ బిఫోర్ రిమూవింగ్ ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ద్వారా విచారణ జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని, అందులో మెంబర్స్ని అపాయింట్ చేసేది గవర్నర్ అండి. కానీ రిమూవల్ ప్రాసెస్ అగైన్ మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి. ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడి గవర్నర్ ద్వారా అపాయింట్ చేయబడి ప్రెసిడెంట్ ద్వారా రిమూవ్ చేయబడేది ఎవరు అంటే మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆ కమిటీ రిపోర్ట్ ఉంటుందో దాని ప్రకారం రిమూవ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలో సబార్డినేట్ కోర్టు లేదా అధీన న్యాయస్థానాల కోసం ఏ అధికరణలో ప్రస్తావించారు? సబార్డినేట్ కోర్టులు అంటే ఏంటి? మనకి మెట్రోపాలిటన్ కోర్టులు కానీ, లేదంటే మనకి టౌన్స్లో ఉండే కోర్ట్స్ కానీ, లేదంటే జిల్లా కోర్టులు కానీ, ఇవన్నీ కూడా సబార్డినేట్. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇండియాలో సుప్రీంకోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత మిగతా ఉండేవన్నీ కూడా సబార్డినేట్ కోర్టులు అని చెప్తారు. మరి ఈ సబార్డినేట్ కోర్ట్స్ గురించి మనకి ఏ ఆర్టికల్స్ మధ్యలో చెప్పారంటే ఆప్షన్స్ 124 నుంచి 147, 240 నుంచి 234, 233 నుంచి 237, 220 237 అన్నారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 233 నుంచి 237, 233 నుంచి 237 దాకా మనకి ఆర్టికల్స్ మధ్యలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. మరి ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఆర్టికల్ 214 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి ఫార్మేషన్ ఆఫ్ హైకోర్టు గురించి చెప్తుంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
జడ్జెస్ ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారు? జడ్జెస్ ఎంక్వైరీ కమిషన్ మనకి ఏ ఇయర్లో చేశారు? 1969, 68, 71, 73 అండి. 1968 అండి. జడ్జెస్ని ఎంక్వైరీ చేసేటటువంటి కమిషన్ అనేది మనకి 1968లో మనకి చేశారనమాట. అంటే జడ్జెస్ ఎంక్వైరీ ఏంటి మనకి, ఒకవేళ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ కానీ లేదా హైకోర్టులో ఉన్న జడ్జెస్ మీద కనుక ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి అంటే దానికి ఒక చట్టం ఉండాలి. ఎందుకంటే పార్లమెంటే రిమూవ్ చేయాలి 2/3 మెజారిటీతోని. బట్ బిఫోర్ దట్ ఒక ఎంక్వైరీ కమిషన్ ఉంటుందన్నమాట. ఆ ఎంక్వైరీ కమిషన్లో ఎవరెవరు ఉండాలి, అలాగే ప్రొసీజర్ అనేది ఎలా ఉండాలని దాన్ని మనకి 1968 చట్టం అనేది చెప్తుందనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మరి ఎవరెవరు ఉంటారంటే, ఈ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు, 3 సభ్యులు ఉంటారండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైనా జడ్జి కూడా ఉండొచ్చు, మరి హైకోర్టు చీఫ్ జస్టిస్, ఏదైనా ఒక రాష్ట్రానికి హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రసిద్ధ న్యాయ శాస్త్రజ్ఞుడు అంటే మనకి ఏంటంటే జ్యూరిస్ట్ అనమాట. జ్యూరిస్ట్ అంటే న్యాయ కోవిదులు అంటాం కదండి, వాళ్ళు అనమాట. ఈ 3 ఉంటారనమాట యాక్చువల్లీ. ఓకే, సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి అండ్ ఒక జ్యూరిస్ట్, 3 ఉంటారనమాట ఈ కమిటీలో. మరి యాక్ట్ తీసుకుంటే దీని ప్రకారం సుప్రీంకోర్టు మరి హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు 3 సభ్యులతో కూడిన ఒక కమిటీ విచారిస్తుంది. ఈ కమిటీ ఆరోపణలను నిర్ధారించి తొలగించడానికి సిఫారసు చేస్తుంది. ఈ కమిటీ నివేదికను పార్లమెంట్ ఉభయ సభలు 2/3 వంతు మెజారిటీతో ఆమోదిస్తే, రాష్ట్రపతి కూడా ఆమోదించిన తర్వాత న్యాయమూర్తులు పదవులు కోల్పోతారు. బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ మనకి 2/3 మెజారిటీతో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సిగ్నేచర్ ఉండాలి దాని మీద, అప్పుడు రిమూవ్ చేయబడతారనమాట. యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ గురించి. ఎన్నికల సంస్కరణల కోసం దినేష్ గోస్వామి కమిటీని నియమించిన ప్రధానమంత్రి ఎవరు? దినేష్ గోస్వామి కమిటీ రిగార్డింగ్ ద ఎలక్షన్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఆప్షన్స్ చూద్దామండి. అటల్ బిహారీ వాజ్పేయి, రాజీవ్ గాంధీ, ఐకే గుజరాల్ అండ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి విపి సింగ్ అనమాట. సో విపి సింగ్ గవర్నమెంట్ 1990లో దినేష్ గోస్వామి కమిటీని మనకి అపాయింట్ చేయడం జరిగిందండి. ఓకే, ఈ కమిటీని అపాయింట్ చేస్తుంది విపి సింగ్ గవర్నమెంట్ అండి. దేని గురించి అంటే మనకి ఎలక్షన్ రిఫార్మ్స్ అండి. ఓకేనండి, ఎన్నికలకు సంబంధించినటువంటి రిఫార్మ్స్కి సంబంధించి చేశారనమాట. మరి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఏంటి మనకి 1980 నుంచి 90 వరకు ఉన్నారనమాట. అంటే 89 నుంచి 90 వరకు అనమాట. 1 ఇయర్ ఉన్నారు, అంటే 1.5 ఇయర్ అరౌండ్ అనమాట. మరి భారతదేశంలో మండల్ కమిషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఓబీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు. అలాగే ఆర్టికల్ 263 ప్రకారం మనకి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. అలాగే షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి మనకి 1989లో ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈయన ఓకే బీజేపీ తన యొక్క సపోర్ట్ని విత్డ్రా చేసుకోవడంతో మనకి పదవి కోల్పోయినటువంటి ప్రధానమంత్రి అనమాట ఇతను యాక్చువల్లీ. సో భారతీయ జనతా పార్టీ వీళ్ళతో కోయిలేషన్ కాకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చిందనమాట యాక్చువల్లీ. సో రామ జన్మభూమికి సంబంధించినటువంటి రథయాత్ర జరిగినప్పుడు ఓకే భారతీయ జనతా పార్టీకి నేషనల్ ఫ్రంట్కి వచ్చినటువంటి విభేదాల కారణంగా వాళ్ళు విత్డ్రా చేసుకుంటే మైనార్టీ అయిపోయింది గవర్నమెంట్. అప్పుడు ఫ్లోర్ టెస్ట్ ఫేస్ చేశారు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, అతను ఓడిపోయారు. సో విశ్వాస తీర్మానం ద్వారా ఓడిపోయారు విపి సింగ్. ఓకే, తర్వాత చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి అయ్యారండి. నెక్స్ట్ చూడండి, లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి అండి. సో లుక్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు దేశాలకు సంబంధించింది అనమాట. మనకి ఎవరు ప్రవేశపెట్టారంటే పివి నరసింహారావు అండి. యాక్చువల్లీ మనకి ఏదైతే మనకి లుక్ ఈస్ట్ పాలసీ ఉందో, పశ్చిమ దేశాల అభివృద్ధి అంటే ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో వాటిని తూర్పు దేశాల అభివృద్ధికి సహకరించడం. అంటే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఆల్రెడీ డెవలప్డ్ ఉన్నాయో అవి ఈస్టర్న్ కంట్రీస్లో తూర్పు దేశంలో ఏదైతే ఉందో ఆ తూర్పు దేశాల్లో కూడా వాటి యొక్క అభివృద్ధి అనేది ఇక్కడ కూడా ప్రవేశపెట్టి మొత్తం ఆ ఏరియా అంతటిని డెవలప్ చేయడం అనేది లుక్ ఈస్ట్ పాలసీ కాన్సెప్ట్ అండి. సో దీన్ని మనకి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టారండి. ఈయన దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే బహుభాషా కోవిదుడు. ఏంటి బహుభాషా కోవిదుడు అంటే ఆల్మోస్ట్ ఇతను 14 భాషలలో ఈయన ప్రావీణ్యుడు అనమాట. మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన. చాలా చాలా ఇంపార్టెంట్ పివి నరసింహారావు గారు. మరి పివి నరసింహారావు గారు రాసినటువంటి పుస్తకం మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే రైట్. ఈయన మనకి ప్రధానమంత్రిగా 91 నుంచి 96 దాకా ఉన్నారండి. పార్లమెంట్లో సభ్యుడి కాకుండా ప్రధానమంత్రి అయినటువంటి మొదటి మరియు ప్రస్తుతానికి ఏకైక వ్యక్తి అనమాట. ఇప్పటిదాకా ఎవరు కూడా అలా లేరు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దామండి, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని అత్యవసర దీపంగా మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పుస్తకంలో వివరించిన మాజీ రాష్ట్రపతి ఎవరంట? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అత్యవసర దీపం. ఓకే, అంటే మనకు ఒక చాలా ఇంపార్టెంట్ అంటే ఎమర్జెన్సీ ల్యాంప్ లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ అని ఎవరు అభివర్ణించారంట రాష్ట్రపతి పదవిని? ఓకే, మరి అతను కూడా రాష్ట్రపతిగా చేశారు. మాజీ రాష్ట్రపతి ఎవరు మరి? జియానీ జైల్ సింగ్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్ అండ్ ఆర్ వెంకటరామన్ అండి. మరి మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ ఆర్ వెంకటరామన్ అండి. ఎందుకంటే ఈయన 1987 నుంచి 92 దాకా మనకి రాష్ట్రపతిగా ఉన్నారు. ఈయన కాలంలో 4 వ్యక్తులు ప్రధానమంత్రులుగా చేశారండి. ఎవరంటే మనకి రాజీవ్ గాంధీ గారు, ఆయన అప్పటికే ప్రధానమంత్రిగా ఉన్నారండి 87 నుంచి 89 ఈయన కాలంలో. ఎందుకంటే ఆయన 84లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు.
రాజీవ్ గాంధీ గారి తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అండి 89 నుంచి 90 దాకా ఉన్నారండి. తర్వాత చంద్రశేఖర్ గారు ఉన్నారండి 1990 నుంచి 91 వరకు. తర్వాత మనకి పివి నరసింహారావు గారు వచ్చేసి మనకి 91లో ప్రధానమంత్రి అయ్యారు. సో కాబట్టి నలుగురు ప్రధానులు పనిచేసిన రాష్ట్రపతి అంటే నలుగురు ప్రధానులు ఓకే ఏ రాష్ట్రపతి కాలంలో చేశారంటే మనకి ఆర్ వెంకటరామన్ గారి కాలంలో అనమాట. మరి వెంకటరామన్ గారు రాసిన పుస్తకం ఏంటంటే మనకి మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్. ఓకే రైట్. సో ఇవండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్. ఒకవేళ నా వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఏ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినా సెంట్రల్ కానీ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా డెఫినెట్గా మన ఛానల్ మీకు మంచి కంటెంట్ అయితే అందిస్తుంది. ప్రతిరోజు చేస్తాను. నిన్న కూడా కరెంట్ అఫైర్స్ చేసాం, మొన్న ఏపీ హిస్టరీ, అంతకుముందు పాలిటీ చేసాం. ఇలా ఇండియన్ హిస్టరీ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఒకసారి మన ప్లేలిస్ట్ని చెక్ చేసుకోవచ్చు. మరి ఏపీ గ్రూప్ 2కి ఎవరైనా సరే ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ కోర్స్ అందుబాటులో ఉందండి. ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ 2500. మరి లైఫ్ టైం అనమాట. ఇది యాక్చువల్లీ ఒకసారి మీరు తీసుకుంటే ఇంకా లైఫ్ టైం అనమాట ఈ కోర్సు. ఇందులో మీకు ఏంటంటే ప్రిలిమినరీకి సంబంధించి మెయిన్స్కి సంబంధించిన కంటెంట్ ఆల్రెడీ ఉంది. ప్లస్ అలాగే ఇంకేంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి, అలాగే మెటీరియల్స్ అవైలబుల్ ఉంటాయండి. మీరు ఎప్పుడు నోటిఫికేషన్ పడినా 2-3 నోటిఫికేషన్లు కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే ఎవరైనా సరే ఓకే రాయాలనుకుంటే ఎవరైనా కొంచెం మిస్ అయినా ఏదైనా సరే, బట్ ఫస్ట్ టైమే రావాలని కోరుకుంటాం. బట్ ఒక మీకు ఎప్పటికీ కంటెంట్ ఉండే విధంగా ఒకవేళ ఏమైనా సిలబస్లో చేంజెస్ అయితే కూడా అందులో చేంజెస్ వస్తూ ఉంటాయండి. ఓకే, దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలీవుడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా మీకు 199 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.